హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఇందులో చూడండి, ఫస్ట్ వన్ వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? డోంట్ గో. ఇంగ్లీష్లో డోంట్ గో. డోంట్ గో. నువ్వు అంటే నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అంటే డోంట్ గో. అదేవిధంగా తాగొద్దు. తాగొద్దు అంటే ఏమంటున్నాం మనం? డోంట్. డోంట్. తాగడాన్ని ఏమంటుంది మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? డ్రింక్. నువ్వు తాగొద్దు. డోంట్ డ్రింక్. నువ్వు తాగొద్దు. నెక్స్ట్ ఏడవద్దు. ఏడవద్దు అంటే ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం? క్రై. అంటే డోంట్ క్రై. డోంట్ క్రై అంటే ఏడవద్దు. రాయొద్దు అంటే నువ్వు నాకు సబ్జెక్ట్ ఏం రాయొద్దు, నేను రాసుకుంటాను. నువ్వు రాయొద్దు అంటే డోంట్ రైట్. నువ్వు రాయొద్దు. నెక్స్ట్ పంపొద్దు. నువ్వు పంపాల్సిన అవసరం లేదు, నేను పంపించుకుంటా, నీకు అవసరం లేదు, నువ్వు పంపొద్దు అంటే డోంట్ సెండ్. పంపొద్దు. పంపడాన్ని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? సెండ్. డోంట్ సెండ్. నెక్స్ట్ చూడండి, తినొద్దు. తినొద్దు అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? తినొద్దు అంటే తినడాన్ని ఏమంటాం? ఈట్ అంటాం. సో తినొద్దు కాబట్టి డోంట్ ఈట్. డోంట్ ఈట్. నెక్స్ట్ చూడండి, అమ్మ వద్దు. దీన్ని మీరు ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి దాన్ని. నెక్స్ట్ చూడండి, అమ్మొద్దు. కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ కొనొద్దు. కొనొద్దు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? డోంట్. కొనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? బై. సో కొనొద్దు. డోంట్ బై. నెక్స్ట్ చదవద్దు. మీరు నాది చదవద్దు, మీరు చదవాల్సిన అవసరం లేదు, నేను చదువుకుంటా అంటాం కదా, అట్లా. చదవద్దు అంటే ఇంగ్లీష్లో ఏమంటున్నావు? డోంట్ రీడ్. నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నేను చదువుకుంటా అంటాం కదా, అట్లా. పట్టుకోవద్దు. నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను పట్టుకుంటా, నీకేమో అవసరం లేదు అంటాం కదా, దాంట్లాంటి సందర్భంలో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? పట్టుకోవద్దు అంటే క్యాచ్. పట్టుకోవడాన్ని ఏమంటాం? క్యాచ్ అంటాం. పట్టుకోవద్దు అంటే డోంట్ క్యాచ్. డోంట్ క్యాచ్. డోంట్ క్యాచ్. కామెంట్ చేశారు అమ్మ వద్దు ఇంగ్లీష్లో ఏమంటారు? చెప్తున్నా చూడండి. అమ్మ వద్దు అంటే డోంట్. అమ్మడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? సెల్ కదా, డోంట్ సెల్. అట్లా. ఇవన్నీ కాదు, ఇంకా చాలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే డోంట్ హెల్ప్. డోంట్ హెల్ప్ అంటే ఏంది? సహాయం చేయొద్దు. సహాయం చేయవద్దు. అట్లా. ఇవే అని కాదు, జస్ట్ సింపుల్గా మనం జస్ట్ ఇక్కడ డోంట్ పెట్టేసి వెర్బ్ పెట్టేస్తే చేంజ్ అయిపోతుంది. అట్లా. డోంట్ సాక్రిఫైస్. డోంట్ సాక్రిఫైస్. ఇంకా చూసుకున్నట్లయితే త్యాగం చేయవద్దు. త్యాగం చేయవద్దు. అదేవిధంగా ఇంకా చూడండి, డోంట్ వాచ్. డోంట్ వాచ్. వాచ్ అంటే ఏంది? చూడొద్దు. చూడొద్దు. ఇంకా చాలా వెర్బ్ తీసుకుంటే మనకు ఇంకా చాలా వస్తుంటాయి. డోంట్ ఈట్ అంటే తినొద్దు. నెక్స్ట్ డోంట్ ప్లే అంటే ఆడొద్దు, అంటే ఆట ఆడుకోవద్దు, అదే అంటాం కదా. నెక్స్ట్ రావద్దు అంటాం కదా, డోంట్ కమ్. డోంట్ కమ్. నువ్వు రావద్దు. డోంట్ కమ్. రావద్దు. దయచేసి మా ఇంటికి రావద్దు, అట్లా అంటాం కదా, రావద్దు. డోంట్ కమ్. అట్లా. డోంట్ టచ్. నన్ను టచ్ చేయొద్దు అంటాం కదా, డోంట్ టచ్ అంటే తాకొద్దు. అట్లా. నెక్స్ట్ డోంట్ బ్రేక్. ఇంకా తీసుకుంటా పోతే చాలా వస్తుంటాయి. డోంట్ బ్రేక్ అంటే పలగొట్టొద్దు. దాన్ని బ్రేక్ చేయొద్దు, నువ్వు పలగొట్టొద్దు అంటాం అట్లా. డోంట్ సిట్. డోంట్ సిట్ అంటే కూర్చోవద్దు. ఇంకా మరి సింపుల్గా చూడండి, డోంట్ స్టాండ్. డోంట్ స్టాండ్ అంటే నిలబడొద్దు. ఇంకా చాలా వస్తాయి, ఇవన్నీ కాదు, ఇంకా చాలా తీసుకురావచ్చు. డోంట్ టేక్. డోంట్ టేక్ అంటే తీసుకోవద్దు. తీసుకోవద్దు. డోంట్ టేక్ అంటే తీసుకోవద్దు. డోంట్ లిజన్. డోంట్ లిజన్ అంటే వినొద్దు.
అట్లా ఇంకా తీసుకుంటా పోతే ఇంకా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ టెల్, చెప్పొద్దు. నెక్స్ట్ డోంట్ యాక్ట్, నటించొద్దు. ఇంకా మీరు ఎన్ని తీసుకుంటే ఇంకా అన్ని వెర్బ్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ వేలో ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ అఫీషియల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.